హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఆర్ అగ్రికల్చర్. ఈరోజు ఈ బోరు కొత్త పాయింట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలామంది బోరు పాయింట్లు పెడుతున్నారు తప్ప అవి రైతుకి ఎలాగా బోర్ వేయించుకోవాలో తెలియడం లేదు. చూడండి, రైతు బోర్ వేస్తున్నప్పుడు గమనించవలసింది ఇక్కడ సాయిల్ ఎలా ఉందనేది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. సాయిల్ని బట్టే లోన వచ్చే వాటర్ బట్టి చూడు పాయింట్ పెడుతున్నాడో చూడండి. రెండు రకాలుగా బోర్ పాయింట్ పెడతాడు. ఇప్పుడు కొబ్బరికాయతో పట్టుకుని నడుస్తూ వెళ్తున్నాడు. వాటర్ ఉన్న కాడ కొబ్బరికాయ లెగుస్తుంది, కరెక్టే. తర్వాత అతను ఇంకో రకంగా కూడా పెడతాడు. చూడండి, అది వస్తుంది, అదిగో వెళ్తున్నాడు. ఆ కొబ్బరికాయనే భూమిలో పెట్టి దాని మీద కొంత మట్టి వేసాడు. ఆ మట్టి వేసి దాని మీద ఆ పార పెట్టి ఆ పార మీద ఉన్న వాటర్ ఉన్న కాడ చూడండి అతను ఎలాగ గిర్రగిర్ర తిరుగుతున్నాడో. అతను తిరగడం కాదు, అతనున్న ఆ వాటర్ అంత ఫోర్స్గా ఉండబట్టి అతను అలా గిరగిర తిరుగుతున్నాడు. తెలియక చాలామంది పాయింట్ పెట్టుకోవడం మెయిన్ ముఖ్యం. ఎందుకంటే ఇవాళ బోర్ వేస్తే చాలా డబ్బులు అవుతుంటాయి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఆ కొబ్బరికాయ, ఆ పార నేను కూడా ట్రై చేశాను. అది ఎదుర మీకు కనిపిస్తుంది. చూడండి, మనం మరి ముఖ్యంగా రైతుకి ఒక బోర్ వేయించాలంటే గ్రావెల్ ప్యాకింగ్ బోర్ అయితే 5 లక్షలు 10 లక్షలు అవుద్ది. ఈయన మాటలు విందాం ఒకసారి, ఈయన ఏం చెప్తాడు. కల్లో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోయేది నీకు. అయితే పార ఈ కొబ్బరికాయని ఎలా ఐడియా వచ్చింది? అదే కొబ్బరికాయ పార ఎట్టుకుని చేయమని పాయింట్ పెట్టమని చెప్పింది, తెలిసింది. ఎక్కువ ఏ రోజులు పెడతావు? శుక్రవారం, ఆదివారం ఈ 2 రోజులు పెడతావు. పాయింట్ ఏ టైం నీళ్ళు పెడతావా లేకపోతే 7 దాటిన తర్వాత పెడతావు? సాయంత్రం 7 దాటి పెట్టవు. అలాగైతే 7 దాటిన తర్వాత పెడతావు. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారమే చూస్తావు. ఓకే, అలాగైతే మంగళవారం పెడతావు. ఓకే, అయితే ఇప్పుడు దాకా ఆ బోర్ పాయింట్ పెట్టే అతను ఎలాగ పెట్టాడో మీరు గుర్తిరుగుతున్నారు. అతను చెప్పిన ప్రతి విషయాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ పాయింట్ పెట్టి ఇది తాంగడప ఆనందరావు అనేది బోరు ఇక్కడ పాయింట్ పెట్టడం జరిగింది. మరి మీకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరికాయ తీసి చూపించండి ఒకసారి. నన్ను పెట్టండి అక్కడ, మీకు చూపిస్తాను. కొబ్బరికాయ పెట్టండి. దాని మీద మట్టి ఎలా నీట్రా నాకు ఇలా చూపిస్తా. నన్ను పెద్ద ఇదిగో నన్ను చూపించండి. నువ్వు చెయ్యి అడ్డం పెడుతున్నారు ఇలా పట్టుకుని నన్ను తీస్తాను. కూర్చుని 2 కాళ్ళు పెట్టి దాని మీద ముందు కూర్చుంది అసలు నేల అనుకో. ఇలాగా ఇది కదా.